Hello children, welcome back to my channel. ఈ రోజు మనము చాప్టర్ నెంబర్ 2 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ చాప్టర్ నుండి ఫస్ట్ ఎక్సర్సైజ్ ని డీల్ చేద్దాం. ఇందులోని ఫస్ట్ క్వశ్చన్ ఇది. సాల్వ్ అని చెప్పేసి కింద కొన్ని సమ్స్ మనకైతే ఇచ్చారు. వాటిని మనం ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఫ్రాక్షన్స్ మధ్యలో సింబల్స్ ఇచ్చారు. సో ప్లస్ ఆర్ మైనస్ అని. సో ప్లస్ ఇస్తే అడిషన్, మైనస్ ఇస్తే సబ్ట్రాక్షన్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ గమనిస్తే ఫస్ట్ బిట్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 మైనస్ 3/5. సో ఇక్కడ మ్యామ్ ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ ఇవ్వలేదు కదా, వీటిని ఎలా సాల్వ్ చేయాలనే డౌట్ కొంతమందికి రావచ్చు. బట్ ఎప్పుడైనా సరే ఒక న్యాచురల్ నెంబర్ ని మనకు వాళ్ళు ఇలా ఇచ్చేస్తే గనక దాని డినామినేటర్ ని మనము 1 అని రాసుకోవచ్చు. సో అప్పుడు ఇది ఫ్రాక్షన్ ఫామ్ లోకి కన్వర్ట్ అయిపోతుంది, రైట్? ఇది ఒక ఫ్రాక్షన్ మైనస్ 3/5. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇది. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాము? సో సబ్ట్రాక్షన్ కానీ అడిషన్ కానీ చేయాలి అని అంటే వాటి డినామినేటర్స్ అనేవి సేమ్ ఉండాలి, అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఉండాలి. ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాదు కదా, అన్లైక్ ఫ్రాక్షన్స్, అంటే వీటి డినామినేటర్స్ అన్నవి సేమ్ లేవు కాబట్టి వీటిని మనము లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? వీటి డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం మనము తీయాలి. ఓకే, వీటి డినామినేటర్స్ వచ్చేసి 1, 5. సో వీటి LCM ఏమవుతుంది? We can directly say that LCM is 5, right? 5 ones 5. సో మనము ఈ LCM ని తీసుకొని డినామినేటర్స్ ని రెండు ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనము ఫస్ట్ ఫ్రాక్షన్ ని కనుక తీసుకుంటే సో మనకు LCM 5 వచ్చింది. సో డినామినేటర్ లో కూడా మనకు 5 ఉండాలి. సో 1 ని దేంతో మల్టిప్లై చేస్తే 5 అవుతుంది? 1 into 5, రైట్? డినామినేటర్ ని ఏ నెంబర్ తో అయితే మల్టిప్లై చేస్తామో న్యూమరేటర్ ని కూడా అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి, అంటే 2 into 5 చేయాలి. నెక్స్ట్ మైనస్ 3/5. సో ఇక్కడ 5 డినామినేటర్ లో 5 ఉంది. సో 5 ని దేంతో మల్టిప్లై చేస్తే 5 అవుతుంది? సింప్లీ వి కెన్ సే దట్ 1, రైట్? 5 ones 1. సో న్యూమరేటర్ ని కూడా ఇంటూ 1 చేయాలి. ఇలా రాయకపోయినా పర్లేదు, డైరెక్ట్ గా 3/5 అనేసి మీరు రాసేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీల్ క్యాల్కులేట్ దిస్. 5 2s 10 by 5 ones 5 minus 3/5, రైట్? సో ఇక్కడ డినామినేటర్స్ కామన్ ఉన్నాయి కదా, సో విల్ టేక్ ద డినామినేటర్ కామన్ అండ్ న్యూమరేటర్స్ ని మనము సబ్ట్రాక్ట్ చేసేయాలి. సో 10 minus 3 becomes 7/5. సో ఇక్కడ మనం చూస్తే న్యూమరేటర్ 7 ఉంది, డినామినేటర్ 5 ఉంది, అంటే న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ డినామినేటర్. సో న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ ఉన్నప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అవుతుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్, రైట్? సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనకి ఎప్పుడైనా ఆన్సర్ లో వస్తే గనక దాన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఫ్రాక్షన్ ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వీటిని మనము డివైడ్ చేయాలి. ఓకే, సో 7/5 డివైడ్ చేద్దాం. 5 ones 5, 7 minus 5 becomes 2, రైట్? సో ఇక్కడ ఇది రిమైండర్, ఇది వచ్చేసి కోషియంట్. ఈ కోషియంట్ ని రిమైండర్ ని యూజ్ చేసుకొని మనము దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి రాద్దాం. సో ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? 5, రైట్? 5 యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి అండ్ కోషియంట్ వచ్చేసి ఇక్కడ రాసుకోవాలి. రిమైండర్ ఎంత వచ్చింది మనకు? 2. సో 1/2/5 is the simplest form of this fraction given. ఓకే, సో ఆన్సర్ ని ఇలాగే వదిలేయద్దు. ఓకే, దాని పాసిబిలిటీ ఉంటే మనము దాన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి రాయాలి. కానీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి రాయడం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ వన్, 4 + 7/8. సో దీన్ని కూడా ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకుంటే 4/1, రైట్? ప్లస్ 7/8. ఇక్కడ కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాదు కాబట్టి మనము డినామినేటర్స్ యొక్క LCM తీసుకుందాం. ఎందుకు? వాటిని లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేయడానికి. సో LCM ఎంత అవుతుంది అప్పుడు? లీస్ట్ కామన్ మల్టిపుల్ 1 8 8, రైట్? సో మనము ఇక్కడ ఫ్రాక్షన్ లో కూడా డినామినేటర్ ని LCM 8 ఉంది కాబట్టి 8 గా కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 8 చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూమరేటర్ ప్లస్ 7/8. ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్ 8 ఉంది కాబట్టి దీన్ని మనము కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ సపోజ్ 8 into 1 becomes 8, 7 ones 7, right? So 4 8s 32/8 ones 8 plus
7 1 7 by 8 1 8. ఇప్పుడు మనం చూసుకుంటే డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కదా, సో ఇవి లైక్ టర్మ్స్, లైక్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు 8 డినామినేటర్ కామన్ తీద్దాము, పైన ఉన్న వాటిని యాడ్ చేద్దాం. సో 32 plus 7 becomes 39 by 8. ఇక్కడ కూడా మనం చూస్తే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్, రైట్? అంటే ఇదేంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని కూడా మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయొచ్చు బై డివైడింగ్ ఇట్. ఓకే, సో 8 39 డివైడ్ చేస్తే వి గెట్ 8 4s 32, రైట్? సో 39 minus 2 becomes 7, right? So 7 is the remainder here, 4 is the quotient here. So quotient ni remainder ni manam use cheskoni దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి రాసేద్దాం. సో ఇక్కడ మనకు డినామినేటర్ ఎంత ఉంది? 8, రైట్? సో ఇక్కడ మనం కోషెంట్ రాయాలి. కోషెంట్ ఎంత వచ్చింది? 4 అండ్ రిమైండర్ వచ్చేసి 7. సో 4 7 by 8 is the simplest form of the answer. ఓకే, 39 by 8 మనకు వచ్చింది. దీన్ని మనము ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి రాసాము. సో ఇలా గనక ఇస్తే ప్రాసెస్ ఇలా చేసేయాలి. ఓకే, సో నెక్స్ట్ we'll move to the sum of questions in the first question. Next, coming to the third bit in the first question, ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమన్నారు. ఇక్కడ చూస్తే కనుక మనకు ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాదు కాబట్టి వీటిని మనము లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేద్దాం బై టేకింగ్ ది LCM of denominators 5 and 7. ఓకే, సో 5 1s 5 and 7 రాదు 5 టేబుల్ లో కాబట్టి అగైన్ 7 1s 7. సో LCM మనకి ఏమవుతుంది? 5 into 7 becomes 35, రైట్? సో దీని LCM వచ్చేసి మనకు 35. సో డినామినేటర్ లో కూడా మనకు 35 ఉండాలి. సో విల్ క్యాల్కులేట్. సో 3 by 5 ఉంది, డినామినేటర్ లో 5 ఉంది. 5 కి మనం ఎంత మల్టిప్లై చేస్తే 35 వస్తుంది? 7, రైట్? ఎందుకు 35 అంటే అది LCM కాబట్టి. ఓకే, సో న్యూమరేటర్ ని కూడా విత్ సేమ్ నెంబర్ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ఫ్రాక్షన్ 2 by 7. 7 ని మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేసి 35 వస్తుంది మనకు ఆన్సర్? 5, రైట్? సో 7 5s 35. సో సేమ్ నెంబర్ విత్ ది న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ 7 3s 21 by 5 7s 35 plus 5 2s 10 by 5 7s 35. సో ఇది ఇక్కడ మనకు లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి కాబట్టి మనము డినామినేటర్ కామన్ ఉంది కాబట్టి విల్ టేక్ అవుట్ ద డినామినేటర్ కామన్. సో పైన ఉన్న న్యూమరేటర్స్ ని యాడ్ చేద్దాం. సో విల్ గెట్ దిస్ హియర్ 31 by 35. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 31 by 35. అంటే ఇక్కడ మనకు న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్, రైట్? మనకి న్యూమరేటర్ గనక డినామినేటర్ కంటే పెద్దగా ఉంటే అప్పుడు మనకు అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి అని చెప్పాను. బట్ ఇక్కడ మనకు న్యూమరేటర్ అనేది లెస్ దాన్ డినామినేటర్ ఉంది. సో ఇదేమంటారు? ప్రాపర్ ఫ్రాక్షన్ కదా. సో ప్రాపర్ ఫ్రాక్షన్ ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయలేము, ఎందుకంటే ఇవి రెండు ఏ టేబుల్లో ఉండవు, మనకు క్యాన్సిల్ చేయడానికి కూడా వీలు లేదు కాబట్టి it should be left like this. Okay, this is the simplest form of the solution for this question. Okay, so next coming to the fourth one, ఇక్కడ కూడా మనకి చూస్తే రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చారు. we need to subtract them. ఫస్ట్ వాటి LCMs తీద్దాం, డినామినేటర్స్ ది, ఎందుకంటే వీటిని మనము లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి. ఓకే, 11 1s 11 and 15 comes here and 15 1s 15 and 1 comes here. Okay, 11 into 15 is the LCM. So 11 into 15 ఏమవుతుంది? 15 1s 15 and 15, right? So 5 plus 1 6. So LCM వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 165. So this is the LCM. సో మనకి ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు డినామినేటర్ లో 165 అనేది రావాలి, ఎందుకంటే LCM కాబట్టి. సో 11 ని మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 165 వచ్చింది? విత్ 15, రైట్? సో న్యూమరేటర్ ని కూడా అదే నెంబర్ తో చేద్దాం. అండ్ హియర్ సెకండ్ ఫ్రాక్షన్ లో 15 ఉంది, డినామినేటర్ లో 15 కి మనము 11 మల్టిప్లై చేస్తే 165 వచ్చింది, రైట్? సో న్యూమరేటర్ తో కూడా 11 మల్టిప్లై చేయాలి.
వీటిని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 15 9s, what is the 15 9s becomes 135, right? Divided by 11 into 15, 160. 5 minus 4 11s 44, divided by 15 into 11, 165. ఇక్కడ మనకు చూస్తే రెండు ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ లోకి అయిపోయాయి. సో వీటిని మనము సాల్వ్ చేద్దాం బై టేకింగ్ ది డినామినేటర్ కామన్. సో పైన ఉన్న వాటిని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. 135 మైనస్ 44. సో దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 5 minus 4 becomes 1 and 13 minus 4 becomes 9. సో 91 by 165. ఇక్కడ మనకి న్యూమరేటర్ అనేది లెస్ ఉంది, రైట్, కంపేర్ టు డినామినేటర్. సో న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ కాబట్టి ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాదు. సో ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని మనం ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లోకి రాయలేము. ఐ మీన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మనము రాయలేము కాబట్టి ఇది ఇలాగే ఉంచేయాలి ఆన్సర్. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది సొల్యూషన్. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ బిట్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా మనకు 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు కదా, వీటిని మనం యాడ్ చేయాలి. అయితే డినామినేటర్స్ అనేవి సేమ్ గా లేవు కాబట్టి డైరెక్ట్ గా యాడ్ చేయడం కుదరదు. ఫస్ట్ వీటిని మనము లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ మనం వీటి ఎల్సిఎం కనుక్కుందాం. వీటివి డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం. సో 2 5s 10. ఓకే, సో 5 రాదు కాబట్టి 5 అలానే ఉంటుంది. 2 1s are 2. సో 5 1s are 4, 5 1s are 5. సో 1 comes here. సో 2 into 5 వీటిని మనం మల్టిప్లై చేస్తే we get the LCM as 10. ఓకే, సో 10 is the LCM. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్రాక్షన్ 7/10 ఉంది కదా, డినామినేటర్ లో 10 ఉంది. సో మనం 10 ని దేంతో మల్టిప్లై చేస్తే 10 అవుతుంది? సింపుల్ 10 1s 10, రైట్. సో న్యూమరేటర్ ని కూడా ఇంటూ 1 చేయాలి. సో ఇలా చేయకపోతే డైరెక్ట్ 7/10 అయినా రాసేసుకోవచ్చు. ఓకే, సో సెకండ్ ఫ్రాక్షన్ వచ్చేసి 2/5 ఉంది. సో 5 డినామినేటర్ లో 5 ఉంది. 5 ని దేంతో మల్టిప్లై చేస్తే వి గెట్ 10 2, రైట్. సో న్యూమరేటర్ కూడా ఇంటూ 2 చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్ 3/2 కదా. సో 2 ని మనము 5 తో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. సో న్యూమరేటర్ ని కూడా ఇంటూ 5 చేయాలి. సో ఇప్పుడు వీటిని సాల్వ్ చేస్తే 7/10 ప్లస్ 2 2s 4/5 2s 10 ప్లస్ 5 3s 15/5 2s 10. ఇప్పుడు 3 ఫ్రాక్షన్స్ లో మనకు డినామినేటర్స్ అనేవి సేమ్ ఉన్నాయి కదా, అంటే ఇవి ఇప్పుడు లైక్ టర్మ్స్ కాబట్టి వీటి డినామినేటర్ ని మనం కామన్ తీసేయచ్చు, లైక్ 10, రైట్. సో పైన న్యూమరేటర్స్ ని మనము యాడ్ చేసేయాలి. అంటే ఇప్పుడు మనకు 15 plus 4 plus 7, 15 plus 4 becomes 19, right? 19 plus 7 26. So 26/10. ఇక్కడ మనం చూస్తే 26 అనేది 10 కన్నా పెద్దది, రైట్. అంటే న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ డినామినేటర్ కదా. సో ఇది ఇంకా కొంచెం సింప్లెస్ట్ ఫామ్ లోకి మనం కన్వర్ట్ చేయొచ్చా అంటే రెండు ఏ టేబుల్ లో మనకి కామన్ గా ఉంటాయి. 2 5s are 10, 2 1s 2 3s, రైట్. 13/5. ఇలా చేసినా కూడా మనకు న్యూమరేటర్ అనేది ఇంకా డినామినేటర్ కంటే పెద్దగా ఉంది కదా. 13 is greater than 5. సో న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ ఉన్నప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అవుతుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్, రైట్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మనం దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 13 ని 5 తో డివైడ్ చేయాలి. ఓకే, 13 ని 5 తో డివైడ్ చేస్తే వాట్ వి గెట్? సో మనకు 13 అనేది రాదు కదా. సో 5 2s 10 వస్తుంది. నెక్స్ట్ 13 minus 10 becomes 3. ఓకే, ఇది ఇక్కడ కోఎఫిషియంట్ ఉంది, ఇది రిమైండర్, రైట్. ఈ కోఎఫిషియంట్ ని రిమైండర్ ని యూజ్ చేసుకొని మనం దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లోకి రాసేయాలి. ఎలా రాయగలం అంటే ఫస్ట్ దీని డినామినేటర్ ఎంత ఉంది? సో 5 కదా, 5 అలాగే ఉంటుంది. ఇక్కడ కోఎఫిషియంట్ రాయాలి. కోఎఫిషియంట్ ఎంత? 3. ఇక్కడ న్యూమరేటర్ ప్లేస్ లో రిమైండర్ రాయాలి. రిమైండర్ ఎంత వచ్చింది? 3, రైట్. సో 2 3/5 ఈస్ ది సింప్లెస్ట్ ఫామ్. ఓకే, సో న్యూమరేటర్ కనుక డినామినేటర్ కింద పెద్దగా ఉంటే ఖచ్చితంగా దాన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, అలా చేయకుండా వదిలేస్తే కనుక మార్క్స్ కట్ చేస్తారు. సో బీ కేర్ అబౌట్ దిస్. నెక్స్ట్ కమింగ్ టు 6th బిట్ ఇన్ ది ఫస్ట్ క్వశ్చన్.
ఇందులో ఇక్కడ మనం చూస్తే కనుక రెండు మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, రైట్? ఒక న్యాచురల్ నెంబర్ అలాగే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారని చెప్పాను కదా. సో ఇక్కడ మనకు రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వాటిని మనము ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేద్దాం. సో ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ నెంబర్స్ ని మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ ని న్యూమరేటర్ కి యాడ్ చేయాలి, రైట్? సో 3 to 6, 6 plus 2 becomes 8/3, రైట్? డినామినేటర్ అలానే ఉంటుంది, ఓకే? ప్లస్ 3 to 6, 6 plus 1, 7/2, ఓకే? సో మనం వీటిని ఇప్పుడు ఫ్రాక్షన్స్ లోకి మార్చేసాం. అయితే రెండింటిని యాడ్ చేయాలంటే డినామినేటర్స్ అన్నవి ఈక్వల్ గా ఉండాలి, కానీ ఇక్కడ మనకు డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు కాబట్టి ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. వీటిని మనము లైక్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో వీటి డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్ గా మనం చెప్పచ్చు ఎల్సిఎం ఆఫ్ దట్ విల్ బికమ్ 3 to 6, రైట్ కదా? సో ఇప్పుడు మనము వీటిని క్యాల్కులేట్ చేద్దాం. 8/3 ఫస్ట్ ఫ్రాక్షన్ 8/3 కదా. సో 3 డినామినేటర్ లో ఉంది. 3 కి మనం ఎంత యాడ్ చేస్తే వి గెట్ ద ఎల్సిఎం as 6. 6 మనకి ఎల్సిఎం ఉంది. సో 3 ని మనం ఎంత మల్టిప్లై చేస్తే 3 కి 6 వస్తుంది ఇంటూ 2, రైట్? సో సేమ్ నెంబర్ ని న్యూమరేటర్ లో కూడా మల్టిప్లై చేసేయాలి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ఫ్రాక్షన్, సేమ్ ప్రాసెస్. ఇక్కడ కూడా 2 కి మనం 3 మల్టిప్లై చేస్తే 6 వస్తుంది కదా. సో న్యూమరేటర్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 3 again. So 8 to 16/3 to 6 plus 7 3 21/3 to 6. సో ఇక్కడ మనకు డినామినేటర్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి మనకు లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ అయిపోయాయి. సో డినామినేటర్ 6 కామన్ గా తీసేసి పైన న్యూమరేటర్స్ ని మనము యాడ్ చేసేయచ్చు. సో 16 plus 21 becomes 37, right? 6 plus 1 7, 2 plus 1 3. సో 37/6 ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దాన్ డినామినేటర్, రైట్? అంటే ఇది మనకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో 37 ని 6 తో డివైడ్ చేస్తే 6 లో 37 రాదు కాబట్టి 6 6 36. సో 37 minus 36 gives 1 as the remainder. This will be quotient, right? సో ఈ క్వశ్చన్ ని రిమైండర్ ని యూజ్ చేసుకొని మనము దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి రాసేయచ్చు. సో ఇక్కడ డినామినేటర్ 6 ని అలాగే ఉంచాలి. ఇక్కడ క్వశ్చన్ రాయాలి. క్వశ్చన్ ఎంత మనకు 6, రైట్? రిమైండర్ ఎంత 1. సో 6 1/6 is the answer. అంటే this is the simplest form of this solution, okay na? So next we'll move to the 7th bit in the same first question. నెక్స్ట్ కమింగ్ టు 7th బిట్ ఇన్ ది సేమ్ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వీటిని సబ్ట్రాక్ట్ చేయమన్నారు. ఇందాక మనం చూసే 6th బిట్ 7th బిట్ 6th బిట్ ఏంటి? రెండింటిని మనము యాడ్ చేసాము కదా. ఇక్కడ వీళ్ళు సబ్ట్రాక్ట్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ బిట్ ని నార్మల్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేద్దాం. సో రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ ని ఇక్కడ ప్లస్ చేయాలి కదా. సో 8 to 16 plus 1 becomes 17/2 minus 8 3 24. 24 plus 5 becomes 29, right? 29/8 is the second fraction. సో ఇవి మనకు వచ్చిన ఫ్రాక్షన్స్. ఇవి ఈక్వల్ గా ఉన్నాయా డినామినేటర్స్ అంటే? లేవు, కాబట్టి ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. సో డైరెక్ట్ గా మనం సబ్ట్రాక్ట్ చేయడానికి కుదరదు. సో డినామినేటర్స్ ని ఈక్వల్ చేయాలి అంటే వాటిని మనం ఏం చేయాలి? ఫస్ట్ డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎల్సిఎం ఏంటి? 2 1s 2, 2 4s 8 and 4 1s 4, 1 comes here. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏమైంది? 2 4s 8, రైట్? ఎల్సిఎం వచ్చేసి 8. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రాక్షన్ లో 17/2. సో ఇక్కడ మనకు డినామినేటర్ లో 2 కి ఎంత మల్టిప్లై చేస్తే 8 వస్తుంది? 4, రైట్? సో న్యూమరేటర్ లో కూడా ఇంటూ 4 అనేది మనము చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఫ్రాక్షన్. 8 కి మనకి ఎంత మల్టిప్లై చేస్తే 8 వస్తుంది? నథింగ్, రైట్? ఇంటూ 1 చేసేస్తే వి గెట్ 8. సో ఈ న్యూమరేటర్ కూడా ఇంటూ 1 మనము చేయాలి. సో ఇప్పుడు ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కి కన్వర్ట్ అయ్యాయా లేదా అనేది మనము చెక్ చేద్దాం. సో 17 into 4 becomes
68, right? 74 68 by 4 to 8 minus 29 by 8. సో ఇప్పుడు మనకు డినామినేటర్, సో ఇక్కడ 68 మైనస్ 29 by 8 రాసుకోవచ్చు కదా. సో న్యూమరేటర్స్ కామన్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా 8 రాసేసాము. సో 68 మైనస్ 29 ఏమవుతుంది? సో 1 బారో తీసుకుంటే ఇక్కడ 18 లో 9 తీసేస్తే వి గెట్ 9 అండ్ ఇక్కడ 5 ఉంటుంది, 5 లో 2 తీసేస్తే వి గెట్ 39. సో 39 by 8. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇక్కడ మనం చూస్తే గనక న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దగా ఉంది కదా. సో న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ డినామినేటర్, అంటే ఇది ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి, అంటే దాన్ని మనము డివైడ్ చేయాలి, రైట్? 8 టేబుల్లో మనకు 39 వస్తుందా? రాదు కదా. సో దానికన్నా చిన్న నెంబర్ ఏంటి? 8 4s 32. సో 39 మైనస్ 32 ఎంత వస్తుంది మనకు? 7, రైట్? సో 7 is the remainder here and 4 is the quotient, రైట్? ఈ క్వశ్చన్ ని రిమైండర్ ని యూజ్ చేసుకొని మనం దీన్ని మిక్స్డ్ ఫామ్ లోకి రాద్దాం. సో న్యూమరేటర్ అయితే 8 అలానే ఉంటుంది, ఓకే? ఇక్కడ క్వశ్చన్ రాయాలి అంటే 4 ఇక్కడ రిమైండర్ న్యూమరేటర్ ప్లేస్ లో రాయాలి, అంటే 4 7 by 8. So this is the simplest form of the solution, okay? Next ఇది సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తే చేయాల్సిన ప్రాసెస్ ఇది, ఓకే? కానీ లాస్ట్ లో సింప్లెస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకే? నెక్స్ట్ విల్ మూవ్ టు ది సెకండ్ క్వశ్చన్ ఇన్ ది సేమ్ ఎక్సర్సైజ్.